సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేసే ఫెయిర్నెస్ ఇచ్చే ఒక ఆయిల్ తయారు చేసుకున్నాం అన్నమాట. ఆయిల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, ఇంకా ఏమైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే బ్లాక్ ప్యాచెస్ కానీ, ఇంకా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కానీ అవన్నీ పోతాయి. ఇంకా డ్రై స్కిన్ ఉన్నా కానీ ఆ డ్రై స్కిన్ వాళ్ళకి అంతా బాగా యూజ్ అవుతుంది. అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది ఏమిటంటే అసలు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సెసమీ ఆయిల్. ఇది ఇంట్లో ఒక చిన్న మిషన్ కొనుక్కున్నానండి, 20,000 పెట్టి. దాంతో అన్ని రకాల ఆయిల్స్ తీసుకోవచ్చు మనం. కొబ్బరి నూనె, కొబ్బరి ముక్కలు చేసుకొని కొబ్బరి నూనె అంటే ఎండు కొబ్బరి నూనె, మనం వేరుశెనగ నూనె, ఆవాల నూనె ఏదైనా తీసుకోవచ్చు. అందుకని మేము నువ్వులు తీసుకొచ్చి, నువ్వు పప్పు అంటారు కదా తెల్లది, ఆ పప్పు తీసుకొచ్చి ఆడించిన ఆయిల్ భలే కమ్మని సువాసన వస్తుంది. కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసామండి, రిపేర్ వచ్చింది 2 సార్లు కానీ, అందుకని రిటర్న్ ఇచ్చాము. ఇంకోటి కొత్తది ఆర్డర్ చేసుకుంటున్నాం, త్వరలో మీకు కూడా చూపిస్తాం ఎలా చేయాలి ఏమిటి అనేది. దాని ద్వారా తీసిన మంచి స్వచ్ఛమైన పప్పు నూనె ఇది. అలాంటిదే వాడండి మీరు కూడా. ఇది ఈ ఇంగ్రీడియంట్ స్కిప్ చేయడానికి ఉండదు, ఇది ఖచ్చితంగా వేయాలి. స్కిన్ బ్రైట్నింగ్ కి బాగా యూజ్ అవుతుంది ఇది సెసమీ ఆయిల్. దీన్ని సెసమీ ఆయిల్ ని క్వీన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు ఏషియన్ డేస్ లో. అంటే పాతకాలంలో అసలు ఈ ఆయిల్ లేకపోతే ఏం జరిగేది కాదనమాట. ఒకప్పుడు పాతకాలంలో తలకి అప్లై చేసుకోవడం కానీ, ఫేస్ కి కానీ అలా చేసేవాళ్ళు, పచ్చళ్ళు ఇలా వేసేవాళ్ళు. దీని క్వీన్ ఆఫ్ ఆయిల్స్ అంటారన్నమాట. ఇది మనం స్కిప్ చేసుకోవడానికి ఉండదు, ఈ ఆయిల్ తప్పనిసరిగా ఉండాలి. ఇది 2 స్పూన్స్ అన్నమాట. 1 2 ఇది 2 స్పూన్స్ అన్నమాట ఈ ఆయిల్. అంటే నేను ఓన్లీ 2 స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను. మీరు అంత కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే 3 స్పూన్స్ అలా అయినా వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇంగ్రీడియంట్ ఏంటంటే వైటమిన్ ఈ ఆయిల్. మీకు విటమిన్ ఈ ఆయిల్ దొరుకుతుంది. ఆ విటమిన్ ఈ ఆయిల్ దొరకకపోతే మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా వేసుకోవచ్చు. ఒక్క నిమిషం, డబ్బాకు మూత పెట్టమ్మా, దొల్లెత్తి. ఇది విటమిన్ ఈ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నమాట ఇవి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 2 సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. ఇంకా మన ఎక్స్ట్రా విటమిన్ ఈ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాబ్లం అలాంటి వాళ్ళకి కూడా తగ్గిద్ది అనమాట. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ విటమిన్ ఈ. మీకు ఆయిల్ దొరికితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఇవి క్యాప్సిల్స్ నుంచి వచ్చిన ఇదైనా వేసుకోవచ్చు. దీన్ని వేసేసుకుందాం. ఇలా కొంచెం లైట్గా కట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. నాకు కోకోనట్ ఆయిల్ చాలా బాగా పడుతుంది, బాగా వర్క్ అవుతుంది నాకు. నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కోకోనట్ ఆయిల్ లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ హెయిర్కి యూజ్ అవ్వదు, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ విడిగా దొరుకుతుంది, అది వేసుకోండి. ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది, పచ్చి కొబ్బరి నుంచి తీసి ఆ పాలు తీసి చేసుకునేది అనమాట. ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది, చూడండి. ఇది ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. అంటే ఇది ఇలా సాలిడ్గా ఉంది, నాకు అప్రాక్సిమేట్గా తెలుసు కాబట్టి నేను వేస్తున్నా. మీకు కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది ఇలా వేసేసుకుందాం. దీనిలో కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్, ఇంకా పప్పు నూనె, సెసమీ ఆయిల్, నువ్వుల నూనె వేసుకున్నాను. తర్వాత నేను ఈ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇంకా యాక్నే వల్ల వచ్చిన మార్క్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నిటికీ బాగా పనికొస్తుంది ఇది. ఏదో ఒక సిట్రస్ ఎసెన్షియల్ ఆయిల్. నా దగ్గర ఆరెంజ్ ఉంది, నేను ఆరెంజ్ వేసుకుంటున్నాను. మీకు లెమన్ కానీ
గ్రేప్ ఫ్రూట్ కానీ అలా ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే ఆ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు మీరు. ఇది ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్, ఇది ఒక 5 డ్రాప్స్ వేసుకుందాం. ఇది ఒక 5 డ్రాప్స్ వేసుకుందాం. సరిపోతుంది. ఇంకా ఈ ఆయిల్ రెడీ అయిపోయింది. నేను 5 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసాను. ఇది ఎసెన్షియల్ ఆయిల్ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఎసెన్షియల్ ఆయిల్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, ఎక్కడి నుంచి కొన్నానో మీరు ఆ డిస్క్రిప్షన్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈ ఆయిల్ రెడీ అయిపోయింది అనమాట. దీనిలో ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్లో ఉన్న విటమిన్ ఈ ఆయిల్, సెసమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ అవన్నీ వేసి చేసుకున్నాం. చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా. ఇది నా ఫేవరెట్ ఆయిల్. నేను ఒక 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను దీన్ని. చాలా చాలా అంటే చాలా బాగుంది. అసలు స్కిన్ చాలా సాఫ్ట్గా గ్లోయింగ్గా చాలా బాగుంది. ఇంకా పింపుల్స్ ఇంకా నేను ఏంటంటే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను, కానీ ఆరెంజ్ అయితే చాలా బాగుంది కాబట్టి ఆరెంజ్ వేసి చూపిస్తున్నాను మీకు. టీ ట్రీ కొంచెం స్మెల్ కొంచెం అదొక రకంగా ఉంటుంది కాబట్టి అందరికి పడలేదు, కాబట్టి నేను ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి చూపిస్తున్నాను. ఇంకా ఈ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అలా మామూలుగా స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు మొత్తం ఆల్ ఓవర్ ఫేస్, నెక్ అంతా బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు. మనం చేతులకు కూడా రాసుకుంటాం. మొత్తం బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా నైట్ యూస్కి అయితే ఏం చేస్తారంటే, నైట్ మీరు స్నానం చేసి వచ్చాక ఒక టవల్ తీసుకొని కొంచెం మందంగా ఉంటుంది కదా టవల్, ఆ టవల్ తీసుకొని హాట్ వాటర్లో ముంచి ఫేస్ని స్టీమ్ చేసుకోవాలి. ఫేస్ని స్టీమ్ చేసుకొని ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు 2 వీక్స్లోనే తెలుస్తుంది, రిజల్ట్ బాగా తెలుస్తుంది 2 వీక్స్లోనే. ఇది డైలీ అప్లై చేసుకోవచ్చు. మీరు అంతంత ఏవో ఖర్చులు పెట్టి సీరం ఆయిల్స్, ఫేస్ ఆయిల్స్ అవన్నీ కొనాల్సిన పని లేదు. ఇది చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకునేది. నేను ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్న వాటితో చేసి చూపిస్తున్నాను. మీరు అవి ఏవో పిచ్చివి కొనుక్కొని అవి మాకు ఇంకా రిజల్ట్ రాలేదు, ఫేస్ ఇలా అయిపోయిందంటే అది మా రెస్పాన్సిబిలిటీ అయితే కాలేదు, మేమేం చేయలేము దానికి. సో జాగ్రత్తగా మీరు ఒక మంచి ప్రొడక్ట్ ఎంచుకొని ఇంకా దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అవునండి, చాలా బాగుంది. ఒక టవలే కాదు, చిన్న నాప్కిన్ కొంచెం వేడి నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు పిండి కొంచెం లైట్గా గోరువెచ్చగా మన ఫేస్ ఎంత వేడి పట్టగలదో అంత వేడికి కొంచెం అలా ముఖాన్ని ఇలా వేసుకొని చిన్న చిన్నగా అద్దుకుంటే ఆవిరి పట్టేసిద్ది మన ఫేస్కి. ఆ తర్వాత తీసి తడి క్లీన్ చేసుకుని అలా హీట్ ఎందుకు అప్లై చేయాలంటే, అలా హీట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ లో ఉన్న పోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ఓపెన్ అయినప్పుడు ఈ ఆయిల్ లోపలికి, మన స్కిన్ లోపలికి ఇంకిపోవడానికి బాగా ఛాన్స్ ఉంటుంది. సో అలా చెప్పాను, మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో మాకు కమెంట్ సెషన్ లో చెప్పగలరు. చాలా బాగుంది. మేమైతే రాత్రిపూట రాసుకుంటున్నాం. ఈ డే టైంలో కొంచెం ఆ దుమ్ము ధూళి ఉండిద్ది కదండి, రాత్రిపూట అయితే చక్కగా స్నానం చేసి హాయిగా నిద్రపోతాం రిలాక్స్డ్గా. మనకి ఏమైనా చేసుకునే టైము అది బాగా మంచి టైం అన్నమాట, ఫేసులకి బాడీకి ఏదన్నా చేసుకునే టైం. మీరు కూడా చేసుకోండి. మీ రిజల్ట్ ఎలాగొచ్చినాయో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.